దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 119వ కీర్తన 133వ చరణం మరోసారి చదవండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. మన బంగారము మన అడుగులు స్థిరపరచదు, మన వెండి మన అడుగులు స్థిరపరచదు, మన దగ్గర ఉన్న డబ్బు మన అడుగులు స్థిరపరచదు, మనకున్నటువంటి ఎస్టేట్లు కానీ పొలాలు కానీ ఆ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ మన అడుగులు స్థిరపరచవు. ఇవన్నీ మనల్ని పాపములో పడవేస్తాయి. డబ్బు పాపంలో పడవేస్తాయి, అధికారం పాపంలో పడవేస్తాయి, ఎవడి వెండి బంగారాలు పాపంలో పడవేస్తాయి. కాబట్టి దావీదంటున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యమే పవిత్రమైనది, నీ వాక్యమే పరిశుద్ధమైనది, నీ వాక్యమే నా అడుగులు స్థిరపరిచేది కనుక నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరిచయ్యా. అంటే వాక్యం అనగా దేవుని వాక్కు. నీ మాట చేత నన్ను గద్దించి, నీ మాట చేత నాకు బుద్ధి చెప్పి, నీ మాట చేత నాకు హెచ్చరిక చేసి నా అడుగులు స్థిరపరచు అని కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. రెండవది చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ, ఏ పాపమును నన్ను ఏలనీయకము అని ప్రార్థన చేస్తున్నాడు. పాపము నన్ను ఏలుబడి చేస్తే పతనమైపోతాను, శిథిలమైపోతాను, కృషించిపోతాను, కృంగిపోతాను. కనుక దేవా, పాపల రక్షకుడా యేసయ్యా, ఏ పాపము కూడా నన్ను ఏలనీయకము అని ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు ఎంతమంది అలా ప్రార్థన చేస్తున్నారండి? మీరు ఎంతమంది అలా ప్రార్థన చేస్తున్నారు? ఏ పాపమైనా నాలో ఏలుబడి చేస్తే నేను ఎందుకు పనికిరానని ఆలోచన నీకుందా? తలపు నీకుందా? పాపమే మనిషిని పతనం చేస్తుందని ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నావా? అది ఆ ఉద్దేశం కలిగిన దావీదైతే, ప్రభువా, ఏ పాపము నన్ను ఏలనీయకము. సంసోనులో పాపము ఏలుబడి చేసింది కనుక సింహాన్ని రెండు ముక్కలుగా చీల్చేసినటువంటి సంసోను ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. కారణం, తనలో పాపము ఏలుబడి చేసింది. ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమై పాపం. అదవుతుందమ్మా? ఆజ్ఞ అతిక్రమించడమే మానవుడు చేస్తున్న పాపం. ఆ పాపము మనిషిలో ఏలుబడి చేస్తే ప్రయోజకుడు కాలేడు. సంసోనులో ఆ పాపం ఏలుబడి చేసింది కనుకనే సంసోను ఏమైపోయాడట? ఫిలిష్తీయుల చేతిలో బానిసైపోయాడు, ఫిలిష్తీయుల చేతిలో గుడ్డివాడైపోయాడు, ఫిలిష్తీయుల చేతిలో బానిసగా గాను విసురుతున్నాడు. కారణం, గుడ్డివాడైపోవడానికి కారణం, బలహీనైపోవడానికి కారణం, గాడిద ఎముకతోనే 1000 మంది ఫిలిష్తీయులను చంపినటువంటి బలాఢ్యుడైన సంసోను బలహీనైపోవడానికి కారణం ఏంటంటే అతనిలో పాపము ఏలుబడి చేయడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఏ పాపము నన్ను ఏలనీయకము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘ బిడ్డలకు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి నీ ప్రార్థన ఎలా ఉన్నది? నీ ప్రార్థన ఎలా ఉన్నది? కొంతమందికి డబ్బు పిచ్చి, డబ్బు 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 డబ్బు. ఈ డబ్బు అనే పాపం ఏలుబడి చేస్తూ ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. ఒకవేళ డబ్బు వడ్డీలకు ఇచ్చి, డబ్బుతో ఏమంటే వడ్డీలకు ఇచ్చి రోజువారీని తిప్పి లక్షల లక్షలు సంపాదించవచ్చు. కానీ నువ్వు ఆత్మ సంబంధంగా దరిద్రుడివే, నువ్వు ఆత్మ సంబంధంగా దరిద్రురాలవే. ఇదేంటి పాస్టర్ గారు, 1,00,000 రూపాయలతో 10 లక్షలు సంపాదించారు వడ్డీలు కప్పించి? కానీ వాక్యం అంటుంది, వడ్డీ కప్పించేవాడు శాపగ్రస్తుడు. పరిశుద్ధ గ్రంథంలో ఆత్మదేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే, నీతిమంతుడు తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. కానీ వడ్డీకి ఇస్తున్నావంటే నీతిమంతురాలు కావు, నీతిమంతుడవు కావు. నీతిమంతుడు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారు. అంటే నీలో పాపం ఏలుబడి చేస్తుంది. ఏ పాపమో? డబ్బు డబ్బు డబ్బు
ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నాడు. కొంతమంది ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలరా, కులం అనే పాపం, కులాన్ని ప్రేమిస్తారు, ఆజ్ఞ అతిక్రమిస్తారు. ఈ ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. కులాన్ని ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపం వల్ల ఏలుబడి చేస్తే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం, దేవుని ఆశీర్వాదాలు పొందలేం. అబద్ధమైన ఏలుబడి, అబద్ధమైన ఏలుబడి ఉంటుంది. అబద్ధమైన పాపం మనిషిలో ఏలుబడి చేస్తుంది. ఆ పాపం ద్వారా అననీయ సభ్యులు ఏమైపోయారమ్మా? హఠాత్తుగా ఎవరి దగ్గర అబద్ధమాడారు? వీళ్ళు సేవకుల దగ్గర అబద్ధమాడారు. ఆత్మ సంబంధమైన సమర్పణ కలిగినటువంటి అపోస్తులైన పేతురు దగ్గర అబద్ధమాడారు. అబద్ధమాడడం ద్వారా అననీయ అక్కడెక్కడ పడి మృతి పొందాడు. తన భార్య కూడా అక్కడికక్కడే పడి మృతి పొందింది. ఆ పాపము ఏలుబడి చేసింది కనుక, వాళ్ళు పాపం ఏలుబడి చేయడానికి అవకాశం ఇచ్చారు కనుక, అబద్ధమాడారు కనుక, అబద్ధమైన పాపం వారికి మరణాన్ని తెచ్చింది. అందుకే దావీదు అంటున్నాడు, నాలో ఏ పాపమును ఏలనీయకుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడి నుంచైనా మీరు ఆలోచన చేయండి. కనుచూపు ద్వారా పాపం ఏలుబడి చేస్తుంది. కనుచూపు ద్వారా పాపం ఏలుబడి చేస్తుంది. చూడరాని దృశ్యాన్ని చూసిన దావీదు ఏమైపోయాడు? పడిపోయాడు. ఆత్మ పొందిన దావీదు, అభిషేకం పొందిన